బీజేపీ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి పైజామా ధరించకుండా టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అర్ధనగ్నంగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ బీజేపీ నేతపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డాయి. సెప్టెంబర్ 12న న్యూస్ 18 టీవీ ఛానల్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా పాల్గొన్నారు. అమిష్ దేవ్ఘన్ హోస్ట్ గా వ్యవహరించిన ఆర్ పార్ షోలో పాల్గొనే అతిథులను ఆయన పరిచయం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ భాటియా ప్యాంటు లేకుండా కేవలం గులాబీ రంగు కుర్తా మాత్రమే ధరించి కనిపించారు. పైజామా ధరించకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆయన తన కుర్తాను సర్దుబాటు చేసుకున్నారు. లైవ్ లో జరిగిన ఆ చర్చా కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గౌరవ్ భాటియా తీరుపై మండిపడ్డారు. సిగ్గులేని వ్యక్తి పైజామా లేకుండా అసభ్యకరంగా టీవీ చర్చలో కూర్చున్నాడు. ఆయనకు సిగ్గు అనిపించడం లేదా? గౌరవ్ భాటియా చూపించిన దృశ్యం నిజమైన బీజేపీ పాత్ర. ఈ సిగ్గులేని వ్యక్తులు రోజంతా ఇతరుల గురించి అర్థం లేని మాటలు మాట్లాడతారు. కానీ వారి సొంత వ్యక్తిత్వం, ప్రవర్తన అందరికీ కనిపించేలాగా బహిరంగ ఉన్నాయని విమర్శించారు. మరోవైపు లైవ్ టీవీ కార్యక్రమంలో అశ్లీలతను ప్రదర్శించిన గౌరవ్ భాటియాపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధనగ్నంగా కనిపించిన ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక మహిళా న్యాయవాది డిమాండ్ చేశారు.